అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమిలో చిచ్చురేపుతుంది. ఈ చేరికలపై టీడీపీ సీనియర్ నేత శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేరు పెట్టకుండా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అడారి ఇటీవల వరకు వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీ తరపున విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖ డైరీలో ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. శాసనసభలోనూ చర్చ జరగనుంది. ఈ ఫిర్యాదులపై విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన సభా సంఘం ఇటీవల విశాఖ వెళ్లి డైరీ అధికారులతో సమావేశమైంది. ఈ క్రమంలో ఆడారి అప్రమత్తమయ్యారు. వైసీపీలో కొనసాగితే విచారణ ఇంకా లోతుగా జరుగుతుందన్న అంచనాతో కూటమిలోని పార్టీలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ జనసేనలో చేర్చుకోవడానికి ఆ పార్టీల నాయకత్వాలు సముఖంగా లేకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని సంప్రదించారు. ఆమె ఆమోదం తెలపడంతో బుధవారం బీజేపీలో చేరిపోయారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమిలో చిచ్చురేపుతుంది. ఈ చేరికలపై టీడీపీ సీనియర్ నేత శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేరు పెట్టకుండా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అడారి ఇటీవల వరకు వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీ తరపున విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖ డైరీలో ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. శాసనసభలోనూ చర్చ జరిగింది. ఈ ఫిర్యాదులపై విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన సభా సంఘం ఇటీవల విశాఖ వెళ్లి డైరీ అధికారులతో సమావేశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, మరి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అడారి ఆనంద్ను అటు బీజేపీలో చేర్చుకోవడంపై అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కొంతమంది అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు అయితే. ప్రస్తుతం అక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ సెట్. హలో రాజు, చెప్పండి. రాజు, చెప్పండి. మనం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అడారి ఆనంద్ అయితే బీజేపీలో చేర్చుకోవడంతో కూడా కొన్ని వ్యతిరేకత అయితే వస్తుంది. ఎలా చేర్చుకుంటారు అంటూ కూడా పురంధేశ్వరిని అయితే కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు కూటమి నేతలు. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అనేక మంది అటు టీడీపీ కూటమిలో జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీలో కానీ జాయిన్ అవ్వడానికి వైసీపీ నుంచి అనేక మంది వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొన్ని చోట్ల వ్యతిరేకత వస్తుంది, కొన్ని చోట్ల అటు కూటమి నాయకులతో చర్చించిన తర్వాత పార్టీలో జాయినింగ్స్ అనేది జరుగుతున్నది. మనము గడిచినటువంటి 3 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. అయితే అంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన మాత్రం ఇప్పుడు అటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి నాయకుల మధ్యన చిచ్చు రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ చైర్మన్గా అటు విశాఖ డైరీలో అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించి రైతులకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో అవినీతికి పాల్పడ్డారు. అట్లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ముఖ్యంగా చూస్తే వైసీపీ పార్టీ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో నిలవడమే కాదు, అటు ఎన్నికలకి సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కూడా విశాఖ డైరీకి సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు బదలాయించి ఎన్నికల్లో వాడారు. ముఖ్యంగా చూస్తే కూటమి నాయకులకు సంబంధించి ఓటమికి తీవ్ర స్థాయిలో అడారి ఆనంద్ పనిచేశారు. అట్లాంటి వ్యక్తుల్ని కూటమి నాయకులకి ఏ విధంగా చర్చించకుండా పార్టీలో జాయిన్ చేసుకుంటారా, బీజేపీలో జాయిన్ చేసుకుంటారా అంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొడుకు చింతకాయల విజయ్ అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అసలు ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించి అటు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో
పూర్తి స్థాయిలో కూటమికి వ్యతిరేకంగా పనిచేయడంతో పాటుగా అటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరూ కూడా గెలవకుండా ఉండేలాగా యలమంచిలి నియోజకవర్గం, పాయకరావుపేట నియోజకవర్గం, అదేవిధంగా విశాఖ వెస్ట్ నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో అడారి ఆనంద్ పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి గమనించాలి, కూటమికి పరస్పరం గౌరవించుకోవాలి. కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఎవరన్నా పార్టీలో జాయిన్ అయితే ఒకరికొకరు చర్చించుకున్న తర్వాత నిర్ణయం అంగీకారం అయితేనే మాత్రమే పార్టీలో జాయిన్ చేసుకోవాలి. ఈ మాత్రం తెలియదంటూ చురకలంటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి పురంధరేశ్వరి తనకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తుల్ని ఇప్పుడు పార్టీలో జాయిన్ చేసుకోవడం, టీడీపీలో కానీ జనసేనలో కానీ జాయిన్ చేసుకుంటే దాన్ని అంగీకరిస్తారా అంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒకరికొకరు గౌరవించుకుంటేనే కూటమి ముందుకెళ్తుంది. ఎవరికొన్ని చర్చించకుండా ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని ఈ విధంగా పార్టీలో జాయిన్ చేసుకోవడం కరెక్ట్ కాదంటూ బీజేపీ నాయకులను ఉద్దేశించి అటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే అటు అడారి ఆనంద్ అటు బీజేపీలో జాయిన్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యంగా ఆ సీఎం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆ చొరవతోనే జాయినింగ్స్ అనేది జరిగాయి. అటు అడారి ఆనంద్తో పాటుగా రమణీ కుమార్ అతని సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి రమణీ కుమార్ని కూడా జాయిన్ చేసుకోవడం జరిగినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీలో జాయిన్ అవుతారని ముందు ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు కొడుకు చింతకాయల విజయ్ ఈ విధమైనటువంటి కామెంట్స్ చేశారు. ఈ మధ్యన ఒక రూమర్ కూడా ఉంది, వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఏంటి అంటే అటు రాజ్యసభ సభ్యులకి 3 స్థానాలు ఖాళీ అయినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి రాజ్యసభకి ఎన్నిక కావడానికి చింతకాయల విజయ్ ప్రయత్నాలు చేశారనేది కూడా చాలా విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. దానికి సీఎం రమేష్ కూడా మద్దతు పలికారు అనేది ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ రాజ్యసభ ఎన్నికలు అవడం వేరే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అయితే జరిగింది. చింతకాయల విజయ్కి మొండి చేయి అయితే కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీలో అటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిగా జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో అటు పురంధరేశ్వరి ఏ విధంగా జాయిన్ చేసుకుంటారనే కోణంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో కానీ లేదా పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరితో నిర్ణయం తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు పార్టీల్లో జాయిన్ చేసుకుంటే మిగిలిన వాళ్ళంతా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు, కేసులు భరిస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకోవాలంటూ చింతకాయల విజయ్ అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా బీజేపీ తీరుపైన ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో విశాఖను రాజధాని చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రచారం నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున సీట్లు అయితే కూటమి ప్రభుత్వం గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు జనసేన కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కూడా ఇక్కడ విశాఖ నార్త్ సీట్ని అయితే గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంత కోఆర్డినేషన్తో ఎన్నికలకైతే వెళ్ళారు, కానీ ఎన్నికల తర్వాత పార్టీలోకి వస్తున్నటువంటి కొత్త వాళ్ళ విషయంలో ఎందుకు మరి బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుందనే కోణంలో చింతకాయల విజయ్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, అయితే రాజు మనం చూస్తున్నాం చింతకాయల విజయ్ అయితే డైరెక్ట్గా పురంధేశ్వరిని డైరెక్ట్గానే క్వశ్చన్ చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తిని ఎలా జాయిన్ చేసుకుంటారు, ఇది సముచితం కాదంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. మరి దీనిపై పురంధేశ్వరి స్పందిస్తారా? మరి అడారి ఆనంద్ చేరికపై మళ్ళీ ఏమైనా పునరాలోచించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఈ కూటమి నేతలందరూ కూడా కలిసికట్టుగా ఒక విజయం సాధించి ఇప్పుడు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న తరుణంలో కూడా ఎవరికి వారు ఇలా నిర్ణయాలు తీసుకోవడం పట్ల పార్టీలు కూడా ఏమన్నా కొన్ని విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉందంటారా? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకటి విశాఖ డైరీకి సంబంధించి అడారి ఆనంద్ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మొత్తము డైరీని సొంత అంటే కుటుంబంగా మార్చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అనే విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో విశాఖకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో పాటుగా ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక హౌస్ కమిటీని వేయడం, హౌస్ కమిటీ వచ్చి మొత్తం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి అటు అడారి ఆనంద్ రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా గడిచినటువంటి నెల రోజులుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ బీజేపీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు టీడీపీకి సంబంధించినటువంటి ఏ నాయకులతోనూ చర్చించినటువంటి పరిస్థితి, అటు జనసేన నాయకులతో కానీ టీడీపీ నాయకులతో కానీ బీజేపీ చర్చించినటువంటి పరిస్థితి లేదు. నేరుగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, రాజమండ్రిలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో జరిగినటువంటి ఒక సమావేశంలో అడారి ఆనంద్ అక్కడికి కాల్ చేసి పిలిపించడం, అక్కడే పార్టీ తీర్పు ఇవ్వడంతో పాటుగా అతని సోదరి రమణీ కుమార్ని కూడా జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 12 మంది డైరెక్టర్లు, అంటే విశాఖ డైరీకి సంబంధించినటువంటి 12 మంది డైరెక్టర్లు ఇప్పటికే వైసీపీ
బీజేపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఈ అడారి ఆనంద్ ఏ పార్టీలో జాయిన్ అయితే వీళ్ళందరూ కూడా అక్కడికే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చింతకాయల విజయ్ కూడా ఈ మొత్తం విమర్శల్ని కేవలం విశాఖకు పరిమితం చేసో అనకాపల్లి జిల్లాకు పరిమితం చేసో చేయలేదు. మొత్తం అమరావతి పొలిటికల్ సర్కిల్లో హాట్గా ఉండేలాగా దీన్ని ఒక మెసేజ్ రూపంలో అయితే బయటకు వదిలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడ తగ్గే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆశించి భంగపడ్డాడు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా అనకాపల్లి ఎంపీ సీట్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిసారి ఆ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా త్యాగాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా పార్టీకి ఎవరైనా జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ బీజేపీ ఈ విధంగా వ్యవహరించడం, పార్టీలో జాయిన్ చేసుకోవడం కరెక్ట్ కాదని తెలుస్తుంది. ఇంకొకటి ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్రలో కూడా ఒక విమర్శ అయితే జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చింతకాయల విజయ్ని విశాఖ డైరీ చైర్మన్గా ఎన్నుకోవాలి, ఆ పదవిలో కూర్చోబెట్టాలి, దానికోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు అయితే భారీగా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు అడారి ఆనంద్ బీజేపీలో జాయిన్ అవడం, చింతకాయల విజయ్కి సంబంధించి ఈ నిర్ణయం వెనకడుగేసే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విమర్శలు చేశారనే కోణంలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇది కేంద్ర కమిటీకి తెలియకుండా, కేంద్ర పెద్దలకు ఎవరికి తెలియకుండా ఈ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉండదు. పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వెనకడికి వేయడం కానీ వెనక్కి తీసుకోవడం కానీ జరిగే అవకాశం అయితే లేదు. సో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీని పటిష్టం చేయడం కోసం కూటమిలో ఉన్నా కూడా బీజేపీ, జనసేన, టీడీపీ మూడు కూడా సొంతగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నిర్ణయాల్లో భాగంగానే ఇప్పుడు విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ని అతని సోదరునితో పాటుగా ఇతరులు ఎవరైనా పార్టీలోకి వస్తే వాళ్ళందరూ జాయిన్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అడారి ఆనంద్, రవణీ కుమార్లు ఇప్పటికే పార్టీలో జాయిన్ అయ్యారు. అతనికి సంబంధించినటువంటి 12 మంది డైరెక్టర్లు కూడా త్వరలో పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.